ఏ ఉద్యోగం ప్రారంభించారు అసలు ఫస్ట్? జాయిన్ అయిన తర్వాత మా సీనియర్స్ని అడిగాను, సార్ సబ్ ఎడిటర్ అంటే ఏం చేస్తాడు సార్ అని. ఓరి నీకు తెలియకుండా ఉద్యోగం ఎవడిచ్చాడు రా. ఈనాడు ఉద్యోగం ఉంది కాబట్టి పిల్లలు ఇచ్చారు, లేకపోతే ఇస్తారా ఏంటి నా మొహానికి. రెండో రోజు నుంచే రైటర్ని పిలిచి రోజు వీడికో 4 వాక్యాలు రాయి, వీడికో 4 వాక్యాలు రాయి అని పెంచుకుంటూ వెళ్ళారు. మనకు ఒక జ్ఞానోపదేశం, ఒక జ్ఞానోదయం జరగాలి అంటే ఒక దెబ్బ తగలాలి, అప్పుడే మనకు జ్ఞానోదయం అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త కొత్త ఆంక్షలు ఎక్కువైపోయాయి. రూపాయి ఇస్తేనే శోభన్ బాబు వచ్చేవాడు. అందుకే వాళ్ళ ఇంట్లో మహేష్ బాబు పుట్టాడు, శోభన్ బాబు ఇంట్లో మహేష్ బాబు పుట్టలేదు. ఒకవేళ పొరపాటున ఆ టైంలో ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఒకలో ఇద్దరు పోయారనుకోండి, మంది వెళ్ళిపోయి ఉంటే మనకి వాళ్ళ బ్యానర్ దొరికేది కదా. జీవితంలో ప్రతి అనుభవము ఒక పాఠమే, ప్రతి దుఃఖం ఒక రేపటి ఆనందానికి బాటలు వేస్తాను. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ కాగితం మీద ఒక సంతకం పెట్టి నాకు నీ పేరు రాసి నాకు వెనక్కి ఇచ్చి. 40 ఏళ్ళు ఇంకా ఇవ్వలేదు, వెనక్కి రాలేదు. ఒకవేళ ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇంటికి